Hello students, I am Prakash, Chartered Accountant and acting as academic advisor in Masterminds from the past 20 years. So my dear students, మీ CA ఇంటర్ ఎగ్జామ్స్ చక్కగా రాశారని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇక నెక్స్ట్ CMA ఇంటర్ ఎగ్జామ్స్ మీరు రాయాల్సి ఉంటుంది. సో దానికి చాలా ఉపయోగపడే విధంగా ఒక చిన్న యునిక్ సర్వీస్ ఫర్ ద ఫస్ట్ టైం మేము లాంచ్ చేస్తున్నామండి. అది ఎక్స్ప్లెయిన్ చేయడానికే ఈ చిన్న వీడియో. డియర్ స్టూడెంట్స్, ఈ వీడియో నేను 16th ఏప్రిల్న ఉన్న ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని చేస్తున్నానండి. ఏదన్నా చేంజెస్ ఉంటే కనుక అప్డేట్ చేసుకోండి. సో ఫర్ ద ఫస్ట్ టైం మేము CA ఇంటర్తో పాటు CMA ఇంటర్ చదివే స్టూడెంట్స్ కోసం ఒక యునీక్ సర్వీస్ ఇంతవరకు CA కోచింగ్ ఇండస్ట్రీలో ఎవరు ఆఫర్ చేయలేదండి. అలాంటి ఒక యునీక్ సర్వీస్ మేము ఫర్ ద ఫస్ట్ టైం లాంచ్ చేస్తున్నామండి. వర్చువల్ క్లాసెస్ బ్యాచ్ ఫర్ CMA ఇంటర్ ఎక్స్క్లూజివ్ చాప్టర్స్. CMA ఇంటర్ ఎక్స్క్లూజివ్ చాప్టర్స్ అంటే CA ఇంటర్లో కవర్ అవ్వకుండా అదనంగా ఉండేటువంటి చాప్టర్స్. మీకు తెలుసు CMA ఇంటర్లో ఉన్న సిలబస్లో మోర్ దెన్ 90% సిలబస్ CA ఇంటర్లో కవర్ అయిపోతుంది. ఒక 10% అదనంగా ఇక్కడ సిలబస్ ఉంటుంది. సో ఆ సిలబస్ గురించి నేను మాట్లాడుతున్నానండి. CMA ఇంటర్ ఎక్స్క్లూజివ్ చాప్టర్స్ CMA ఇంటర్లో మాత్రమే ఉంటాయి, CA ఇంటర్లో ఉండవు. సో దానికోసం ఒక వర్చువల్ క్లాసెస్ బ్యాచ్ అనౌన్స్ చేస్తున్నాం. అంటే దీంట్లో ఫిజికల్గా స్టూడెంట్స్ని మేము క్లాస్ రూమ్లో కూర్చోబెడతాం. బట్ ఫేస్ టు ఫేస్ క్లాసెస్ కాకుండా HD క్వాలిటీలో మనం స్టూడెంట్స్కి క్లాసెస్ చెప్తూ రికార్డ్ చేసిన వీడియోస్ ఏవైతే ఉన్నాయో ఆ వీడియోస్ మీకు ప్లే చేయడం జరుగుతుంది. కాకపోతే ఇదంతా కూడా CMA ఇంటర్ న్యూ సిలబస్ ప్రకారం చేయడం జరుగుతుందండి. సో ఎవరైతే CA అండ్ CMA ఇంటర్ ప్యారలల్గా చదువుతున్నారో అండ్ CMA ఇంటర్ రేపు జూన్లో కానీ డిసెంబర్లో కానీ ఎగ్జామ్స్ రాయాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళకి ఇది చాలా చాలా అడ్వాంటేజ్. అఫ్ కోర్స్ కొన్ని అన్ఇంపార్టెంట్ చాప్టర్స్ మేము స్కిప్ చేస్తామండి, మేము వీడియోస్ ప్లే చేయం. అలానే కొన్ని చాప్టర్స్ మీరు ఓన్గా కూడా ప్రిపేర్ అవ్వచ్చు అనిపించేవి కూడా మేము స్కిప్ చేస్తామండి. బట్ మెటీరియల్ మాత్రం అన్నిటికీ ఇస్తాం. అంటే ఏవైతే ఎక్స్క్లూజివ్ చాప్టర్స్ ఉన్నాయో వాటన్నిటికీ ఇస్తాం. సో టోటల్గా ఒక 175 అవర్స్ అప్రాక్సిమేట్లీ వీడియోస్ మీకు ఈ వర్చువల్ క్లాసెస్ బ్యాచ్లో మీకు ప్లే చేయడం జరుగుతుంది. గుంటూరు, అమీర్పేట్, దిల్సుఖ్ నగర్, విజయవాడ, వైజాగ్ అండ్ తిరుపతి ఈ అన్ని లొకేషన్స్లోనూ ఈ వర్చువల్ క్లాసెస్ బ్యాచ్ అనేది మేము లాంచ్ చేస్తున్నాము. మరి ఈ బ్యాచ్ నేమ్ మేము ఏమని పెడుతున్నామంటే CMA ఇంటర్ ఎక్స్క్లూజివ్ చాప్టర్స్ వర్చువల్ బ్యాచ్. మీకు తెలుసు CA ఇంటర్ ఎగ్జామ్స్ మనకి 18th మే కల్లా కంప్లీట్ అవుతున్నాయి. అండ్ CMA ఇంటర్ ఎగ్జామ్స్ వచ్చేటప్పటికి జూలై 1 నుంచి జూలై 8 వరకు కండక్ట్ చేయబోతున్నారు. సో ఈ బ్యాచ్ 22nd మే స్టార్ట్ అవుతుందండి. అంటే మీ CA ఇంటర్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత కొద్ది రోజులు మీరు రిలాక్స్ అవ్వాలని కోరుకుంటున్నాం. అండ్ ఎస్పెషల్లీ CA ఇంటర్లో ఒక గ్రూప్ రాసే స్టూడెంట్స్ ఉంటే కనుక ఇంకొద్ది ఎక్కువ రోజులు మీరు రిలాక్స్ అవ్వచ్చు. ఈవినింగ్ 5 o'clockకి ఈ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ 2-3 days మేము జస్ట్ ఒక 3 hours మాత్రమే వీడియోస్ ప్లే చేస్తాం. అది కూడా కొంచెం అన్ఇంపార్టెంట్. దాని తర్వాత ఇక డైలీ 9 to 10 hours మీకు వీడియోస్ ప్లే చేసేస్తామండి. సో ప్రతిరోజు కూడా మల్టిపుల్ సబ్జెక్ట్స్ యొక్క వీడియోస్ ప్లే చేస్తాం. అది కూడా ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ ప్రకారం. దీనివల్ల మీకు కూడా బోర్ కొట్టకుండా ఉంటుంది. అండ్ ఈ వీడియో ప్లేయింగ్ అంతా అయిపోయిన తర్వాత అంటే అప్రాక్సిమేట్లీ 175 అవర్స్ వీడియోస్ అన్నీ ప్లే చేసేసిన తర్వాత మీకు మేము స్టడీ అవర్స్ కూడా కండక్ట్ చేస్తామండి. అలానే CMA ఇంటర్కి ఒక ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ ఒక సెట్ కూడా మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది. అంటే మా సర్వీసెస్ 8th జూలై వరకు మేము కంటిన్యూ చేస్తాము. మీరు హ్యాపీగా పబ్లిక్ ఎగ్జామ్స్ కూడా రాసి వెళ్ళచ్చు. సో అంటే సుమారుగా మేము ఒక అప్రాక్సిమేట్లీ 2 months మేము మా సర్వీసెస్ ఆఫర్ చేయబోతున్నాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా సరే CMA ఇంటర్ ఎగ్జామ్స్కి అప్లికేషన్ పెట్టుకోకపోతే కనుక ఇమ్మీడియట్గా అప్లై చేయండి. 30th ఏప్రిల్ ఇస్ ద లాస్ట్ డేట్. అండ్ లాస్ట్ మూమెంట్ వరకు వెయిట్ చేయకండి. స్కిల్ అసెస్మెంట్ టెస్ట్ గురించి అస్సలు ఆలోచించకండి. అదొక నామినల్ ఎగ్జామ్, సింపుల్ ఎగ్జామ్. దానికోసం CMA ఇంటర్ ఎగ్జామ్స్ రాసే ఆపర్చునిటీ మీరు మిస్ అవ్వకండి. సార్ మరి మెటీరియల్స్ పరిస్థితి ఏంటి? సో CA ఇంటర్లో కవర్ అవ్వకుండా CMA ఇంటర్లో ఉండేటువంటి అన్ని ఎక్స్క్లూజివ్ చాప్టర్స్కి మేము మీకు మెటీరియల్స్ ఇస్తాం. సో క్లాస్ రూమ్ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ ఇవ్వండి, ఎందుకంటే మీరు వీడియోస్ వాచ్ చేస్తూ రాసుకోవాలి. అసైన్మెంట్ ప్రాబ్లమ్స్కి మాత్రం మేము సొల్యూషన్స్ ఇస్తాం. సార్ అసలు CMA ఇంటర్లో సిలబస్ ఏముంటుంది, ఏ చాప్టర్స్ ఉంటాయి, ఏ చాప్టర్స్ మేము ఇగ్నోర్ చేయొచ్చు, ఏవి సీరియస్గా ప్రిపేర్ అవ్వాలి? డోంట్ వరీ, మొత్తం
మొత్తం గైడెన్స్ మేము ఇస్తాం. ఒక స్ట్రాటజీ డాక్యుమెంట్ ఇస్తాం. దాంట్లో క్లియర్గా ఒక సిఏ ఇంటర్ స్టూడెంట్ అతి తక్కువ ప్రిపరేషన్తో ఎలా సిఎంఏ ఇంటర్ క్వాలిఫై అవ్వచ్చో క్లియర్ కట్ స్ట్రాటజీ ఒక 25 పేజెస్ బుక్లెట్ మీకు ఇవ్వడం జరుగుతుంది. అలానే పబ్లిక్ ఎగ్జామ్స్లో ఏ చాప్టర్ యొక్క వెయిటేజ్ ఎంత, దాని ఇంపార్టెన్స్ ఏంటి, ఆ డీటెయిల్స్ కూడా మీకు ఎక్స్పెక్టెడ్ వెయిటేజ్ అనే డాక్యుమెంట్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఆ స్ట్రాటజీ డాక్యుమెంట్ కనుక చదివితే మీరు చాలా ఈజీగా ఏ చాప్టర్స్ మీద ఫోకస్ చేయాలి, ఏ చాప్టర్స్ చాయిస్ తీసుకోవచ్చు మీకే అర్థమవుతుంది. సార్ మరి ఈ బ్యాచ్లో ఎవరు జాయిన్ అవ్వచ్చు? 48th సెషన్ రెగ్యులర్ బ్యాచ్ స్టూడెంట్స్ జాయిన్ అవ్వచ్చు అండి. అలానే 49th సెషన్ ప్రీ అండ్ పోస్ట్ రిజల్ట్స్ క్రాష్ బ్యాచ్, రివిజన్ బ్యాచ్ స్టూడెంట్స్, ఓల్డ్ మాస్టర్మెంట్ స్టూడెంట్స్, నాన్ మాస్టర్మెంట్ స్టూడెంట్స్ ఎవరైనా సరే వచ్చి ఈ వర్చువల్ క్లాసెస్ బ్యాచ్లో జాయిన్ అవ్వచ్చు. సో దీనికి మేము కోచింగ్ ఫీజు లాగా ఏం ఛార్జ్ చేయమండి, ఓన్లీ మెటీరియల్ ఫీజ్ కిందనే మేము ఛార్జ్ చేయడం జరుగుతుంది. సో గుంటూరులో అయితే మీకు ఏసీ క్లాస్ రూమ్స్ ఇస్తామండి, దట్ ఈస్ కన్ఫర్మ్. అంటే ఈ 2 months పాటు మీకు ఏసీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. బ్రాంచెస్లో కూడా ఎక్కడెక్కడైతే ఏసీ ఫెసిలిటీ ఉందో అక్కడ మీకు ఇస్తారండి. బట్ అంటే మేమైతే కనుక మేము ఏసీ కోసం ఎటువంటి ఫీజు ఛార్జ్ చేయట్లేదండి. అవైలబిలిటీలో ఉంటే బ్రాంచెస్లో ఇస్తారు, అంటే ఏసీ క్లాస్ రూమ్ ఉంటే కనుక ఇస్తారు. సో ఎగ్జాక్ట్లీ ఇలాంటి సర్వీస్కే ప్రీ కరోనా పీరియడ్లో మేము ఆల్మోస్ట్ ఒక్కొక్క స్టూడెంట్కి 8,000 రూపీస్ మేము ఛార్జ్ చేసేవాళ్ళం అండి. డోంట్ వరీ, ఇప్పుడైతే చాలా కన్సెషనల్ ఫీ మేము ఇవ్వదలుచుకున్నాం. సో అంటే ఒక రకంగా స్టూడెంట్స్కి ఒక చిన్న ఎడిషనల్ సర్వీస్ అని అనుకోండి. సో ఈ మొత్తం డీటెయిల్స్ విన్న తర్వాత మీరే చెప్తారు ఇట్స్ ఎ సర్వీస్ అని. ముందుగా 48th సెషన్ రెగ్యులర్ బ్యాచ్ స్టూడెంట్స్ అండి. సో మీరు ఈ 2 months మాస్టర్ మైండ్స్ మెయింటైన్డ్ హాస్టల్లోనే కనుక కంటిన్యూ అయితే గుంటూరులో కానీ, మీకు మనకి ఎక్కడైతే హాస్టల్ ఫెసిలిటీ ఉందో బ్రాంచెస్లో ఆ బ్రాంచెస్లో కానీ, సో మీరు జస్ట్ 1250 రూపీస్ మెటీరియల్ ఫీజు కడితే చాలు. సో ఆల్మోస్ట్ మీకు ఇచ్చే మెటీరియల్స్ కూడా అంతకంటే ఎక్కువ అవుతాయండి. ఒకవేళ మీరు డే స్కాలర్ కనుక రాదలుచుకుంటే అప్పుడు మీరు 5,000 రూపీస్ టువర్డ్స్ మెటీరియల్ ఫీజ్ ఛార్జ్ చేయాల్సి ఉంటుంది. అంటే ఫ్రాంక్లీ స్పీకింగ్ దట్ 5,000 ఈజ్ ద యాక్చువల్ ఫీ అండ్ దిస్ 1250 ఈజ్ ద కన్సెషనల్ ఫీ. అలానే ఎవరైనా నాన్ మాస్టర్మెంట్ స్టూడెంట్స్ అయినా, ఓల్డ్ మాస్టర్మెంట్ స్టూడెంట్స్ అయినా, అలానే ఇప్పుడు ప్రజెంట్లీ రన్నింగ్లో ఉన్నటువంటి ప్రీ అండ్ పోస్ట్ క్రాష్ అండ్ రివిజన్ ఎగ్జామ్ స్టూడెంట్స్ అయినా, ఎంఎంటీఎస్ స్టూడెంట్స్ అయినా అందరూ కూడా, సో మీరు మాస్టర్ మైండ్స్ మెయింటైన్డ్ హాస్టల్లో కనుక జాయిన్ అయితే సో మీకు ఫీ వచ్చేటప్పటికి జస్ట్ 1250 కన్సెషనల్ ఫీ అండి. సో అదే మీరు డే స్కాలర్ కనుక రాదలుచుకుంటే కనుక ఫీ విల్ బి జస్ట్ 5,000 రూపీస్. సో ద అకౌంటింగ్ హెడ్ విల్ బి ప్రింటెడ్ బుక్స్ 4. మరి హాస్టల్ ఫీజు ఎంత ఉంటుంది? ఇప్పుడు 48th రెగ్యులర్ బ్యాచెస్కి మేము ఏదైతే ఛార్జ్ చేస్తున్నామో అదే ప్రపోర్షన్లో ఛార్జ్ చేస్తామండి. అండ్ ఫ్రాంక్లీ స్పీకింగ్ అంతకంటే తక్కువ ఫీజు ఛార్జ్ చేయాలని డిసైడ్ చేసుకున్నాం. అంటే మాస్టర్ మైండ్స్ మెయింటైన్ హాస్టల్లో కనుక మీరు తీసుకుంటే అటు హాస్టల్ ఫీజు మేము తక్కువ ఛార్జ్ చేయాలని డిసైడ్ చేసుకున్నాం. ఈవెన్ మెటీరియల్ ఫీజ్ కూడా మీకు కన్సెషనల్గా జస్ట్ 1250 రూపీస్ మాత్రమే మేము తీసుకోవాలనుకుంటున్నాం. అంటే ఇందాక నేను చెప్పిన మెటీరియల్స్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో అన్ని కేటగిరీస్ ఆఫ్ స్టూడెంట్స్కి ఇదే హాస్టల్ ఫీజ్ అండి. అఫ్ కోర్స్ క్యాంపస్ టు క్యాంపస్ ఏమైనా చేంజ్ అయితే చేంజ్ అవ్వచ్చు. అండ్ ఎగ్జాక్ట్ అమౌంట్ ఎంత అనేది అంటే మీరు జాయిన్ అయ్యే క్యాంపస్ని బట్టి కౌన్సిలింగ్ అప్పుడు మీ కౌన్సిలింగ్ డిపార్ట్మెంట్లో చెప్పడం జరుగుతుందండి. సో మనకి ఏసీ హాస్టల్ కూడా ఉంది. అఫ్ కోర్స్ దానికి కొంత ఎక్స్ట్రా ఫీ కలెక్ట్ చేయడం జరుగుతుంది. మరి ఇలాంటి ఒక వర్చువల్ క్లాసెస్ బ్యాచ్ని అనౌన్స్ చేయగానే ఖచ్చితంగా చాలా డౌట్స్ మీకు వస్తాయండి. ఆ డౌట్స్ అన్నిటికీ ఇప్పుడు నేను క్లారిఫికేషన్ ఇవ్వబోతున్నాను. సార్, సిఏ ఇంటర్ చదువుతున్న స్టూడెంట్స్ సిఎంఏ ఇంటర్ ఎప్పుడు రాస్తే బాగుంటుంది? అన్నిటికంటే ఫస్ట్ సిఏ ఇంటర్ ఎగ్జామ్స్ అయిపోయిన వెంటనే మీరు సిఎంఏ ఇంటర్ ప్లాన్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మేలో మీరు సిఏ ఇంటర్ ఎగ్జామ్స్ రాస్తున్నారనుకోండి, వెంటనే జూన్లోనే సిఎంఏ ఇంటర్ ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే సిఎంఏ ఇంటర్లో ఉన్న సిలబస్లో 90% కామన్ కదా. సో అదే మీరు నెక్స్ట్ 6 months తర్వాత సిఎంఏ ఇంటర్ ప్లాన్ చేసుకున్నారనుకోండి, ఇదంతా మళ్ళీ ప్రిపేర్ అవ్వాలి, విచ్ ఈజ్ అన్నెసరీ వేస్టేజ్ ఆఫ్ టైం. కాబట్టి సిఏ ఇంటర్ ఎగ్జామ్స్ అయిపోయిన వెంటనే సిఎంఏ ఇంటర్ కనుక రాస్తే మీకు ర్యాంక్ వచ్చే ఛాన్సెస్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. ఎందుకంటే మీరు మొత్తం సిలబస్ అప్పుడే చదువుంటారు కాబట్టి. అలానే మీరు సిఏ ఇంటర్ ఫస్ట్ టైం రాస్తున్నారు, సో ఒక గ్రూప్ మాత్రమే రాశారు, లేదా ఒక 5 or 6 పేపర్స్ రాశారు. అలాంటప్పుడు ఇప్పుడు మీరు థింక్ చేయాల్సింది సిఎంఏ ఇంటర్ గురించి కాదండి, ఫస్ట్ ఆ సిఏ ఇంటర్ రిమైనింగ్ గ్రూప్ గురించి ఆలోచించండి. ఇప్పటి నుంచే మీరు నెక్స్ట్ జరగబోయేటువంటి నవంబర్ ఎగ్జామ్స్కి ఇప్పటి నుంచే సిఏ ఇంటర్ 2 గ్రూపులు కలిపి ప్రిపేర్ అవ్వండి.
అంతేగాని సీఎంఏ ఇంటర్ తర్వాత ఆలోచిద్దురు కానీ, ఎలాగో మీరు సీఏ ఇంటర్లో ఇంకో గ్రూప్ రాయాలి కాబట్టి. అలా కాకుండా మీరు సీఏ ఇంటర్లో ఆల్రెడీ 1 or 2 అటెంప్ట్స్ ఇచ్చున్నారు, ఇదేం ఫస్ట్ అటెంప్ట్ కాదు. సో ఒక గ్రూప్ మాత్రమే మీరు క్వాలిఫై అయ్యారు, ఇంకో గ్రూప్ రాశారు. అలాంటప్పుడు మీరు సీఏ ఇంటర్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేయొద్దు. ఇప్పుడు మేలో మీరు సీఏ ఇంటర్ రాస్తున్నారు, వెంటనే సీఎంఏ ఇంటర్ ప్లాన్ చేసేసుకోండి. రేపు జూన్లో జరగబోయేటువంటి సీఎంఏ ఇంటర్ ఎగ్జామ్స్ రాసేయండి. గుర్తుపెట్టుకోండి, మీరు సీఏ ఇంటర్లో 2 గ్రూపులు ఒకేసారి రాసి క్వాలిఫై అయ్యే క్యాలిబర్ మీ దగ్గర ఉంటే సీఎంఏ ఇంటర్ 2 గ్రూపులు ఒకేసారి రాయండి, ఆల్ ఇండియా ర్యాంక్ కూడా తెచ్చుకునేటువంటి ఛాన్స్ ఉంటుంది. అలా కాదన్నప్పుడు, సార్ నేను సీఏ ఇంటర్లో కూడా ఒక్కొక్క గ్రూపే రాయగలను, అంతవరకే నా క్యాలిబర్ ఉంది అని అనుకుంటే సీఎంఏ ఇంటర్లో కూడా గ్రూప్ వైజే రాయండి. మీరు సీఎంఏ ఇంటర్ గ్రూప్ వైజ్ రాయదలుచుకున్నా ఇప్పుడు మేము అనౌన్స్ చేసినటువంటి వర్చువల్ బ్యాచ్ కోచింగ్ మాత్రం బోత్ గ్రూప్స్ ఎట్ ఎ టైం తీసుకోండి. మీరు ఒక గ్రూప్ తర్వాత ఇంకో గ్రూప్ కావాలంటే మీరు ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. అండ్ రిమెంబర్, ఈసారి సీఏ ఇంటర్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ 2 months మీకు సీఎంఏ ఇంటర్కి ప్రిపరేషన్ టైం వస్తుంది. సో ఇది నిజంగా మీరు లక్కీ అని చెప్పుకోవచ్చు. సో ప్రీ కరోనా పీరియడ్లో ఎవరికి కూడా అంత టైం రాలేదు. హార్డ్లీ 15-20 days ప్రిపరేషన్తో వాళ్ళు సీఎంఏ ఇంటర్ ఎగ్జామ్స్ రాయాల్సి వచ్చేది. సో ఇలాంటి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ లైఫ్లో మళ్ళీ రాదు. దయచేసి దాన్ని ఎన్కాష్ చేసుకోండి. 2 months మీరు సాలిడ్గా కనుక ప్రిపేర్ అయితే, దట్టు మీరు సీఏ ఇంటర్ ఎగ్జామ్స్ రాస్తున్నారు కాబట్టి రైట్ నౌ మీరు ఐడియల్గానే ఉంటారు. జస్ట్ యూ విల్ బి వెయిటింగ్ ఫర్ రిజల్ట్స్. ఆ టైంని వేస్ట్ చేసుకోకుండా ఇలాంటి ఒక ప్రొడక్టివ్గా సీఎంఏ ఇంటర్ కనుక మీరు డైవర్ట్ చేసుకుంటే ఖచ్చితంగా మీకు ఒక ర్యాంక్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. సార్, అసలు సీఏ ఇంటర్ స్టూడెంట్స్ సీఎంఏ ఇంటర్ ఎగ్జామ్స్ని సీరియస్గా తీసుకోవాలా? ఏదో సరదాగా పైన ప్రిపేర్ అవుతాం, మాకు నచ్చింది వెళ్ళి రాసొస్తాం. సో ఆ రోజులు ఇప్పుడు లేవండి. మీరు ఖచ్చితంగా సీఏ ఇంటర్ స్టూడెంట్స్ కూడా సీఎంఏ ఇంటర్ ఎగ్జామ్స్ రాయాలంటే సీరియస్గా ప్రిపేర్ అయితేనే మీరు క్వాలిఫై అవుతారు. అండ్ చాలామందికి ఒక రాంగ్ ఒపీనియన్ ఏంటంటే, సీఎంఏ ఫౌండేషన్లో ఆల్మోస్ట్ 90% క్వాలిఫై అయిపోతారు కదా, సీఎంఏ ఇంటర్లో కూడా 90% క్వాలిఫై అయిపోతారు. అలా ఏం ఉండదండి. ఇట్స్ అ రాంగ్ నోషన్. ఇవాళ సీఏ ఇంటర్ పాస్ పర్సంటేజ్ ఎంత ఉందో సీఎంఏ ఇంటర్ పాస్ పర్సంటేజ్ కూడా ఆల్మోస్ట్ అదే రేంజ్లో ఉంది. సో బోత్ గ్రూప్స్ ఒకేసారి రాసే వాళ్ళల్లో ఆల్మోస్ట్ ఒక 15% క్వాలిఫై అవుతున్నారు. సో గ్రూప్ వైజ్ వచ్చేటప్పటికి 25-30% ఉంటుంది. సో అంటే ఓవరాల్గా ఒక 100 స్టూడెంట్స్ రాస్తే ఒక 20 స్టూడెంట్స్ మాత్రమే పాజిటివ్ రిజల్ట్ చూస్తున్నారండి, జస్ట్ లైక్ సీఏ ఇంటర్. అలాంటప్పుడు మీరు సీఎంఏ ఇంటర్ని ఎలా అండర్ ఎస్టిమేట్ చేయగలరు? సో అలానే మీరు ఇప్పుడు చక్కగా ఈ 2 months ప్రిపేర్ అయ్యి సీఎంఏ ఇంటర్లో ఒక ఆల్ ఇండియా ర్యాంక్ కనుక తెచ్చుకుంటే రేపొద్దున మీరు సీఏ ఇంటర్ని బేస్ చేసుకొని ఆర్టికల్షిప్కి వెళ్ళేటప్పుడు ఒక రెప్యూటెడ్ ఆడిట్ ఫర్మ్లోకి ఎంటర్ అవ్వడానికి మీకు ఈజీ అవుతుంది. అక్కడ మీ ర్యాంక్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. అని గుర్తుపెట్టుకోండి, ఒకసారి మీకు ఆల్ ఇండియా ర్యాంక్ కనుక వస్తే అది సీఎంఏ ఇంటర్లో రావచ్చు, సీఏ ఇంటర్లో రావచ్చు, మీకు వచ్చేటువంటి నేమ్, ఫేమ్, రికగ్నిషన్ దయచేసి మర్చిపోవద్దు. సో పొరపాటున ఏ రీజన్తో అయినా సరే మీరు సీఏ ఇంటర్లో క్వాలిఫై అవ్వలేకపోయారు, కానీ సీఎంఏ ఇంటర్ క్వాలిఫై అయ్యారు, ఒక ర్యాంక్ కూడా వచ్చిందనుకోండి, మీ కాన్ఫిడెన్స్ ఏ రకంగా పెరుగుద్దో ఒకసారి ఆలోచించండి. మీ పేరెంట్స్కి మీ మీద కాన్ఫిడెన్స్ ఎలా పెరుగుద్దో ఒకసారి ఆలోచించండి. సో మీరు పొరపాటున సీఏ ఇంటర్ క్వాలిఫై అవ్వలేకపోయినా దాని గురించి ఎవరు ఇంకా మాట్లాడుకోరండి. కన్సిడరింగ్ ఆల్ దీస్ పాయింట్స్, ఈ ఆపర్చునిటీని మిస్ చేసుకోకుండా మీరు సీఏ ఇంటర్ని ఎంత సీరియస్గా తీసుకున్నారో సీఎంఏ ఇంటర్ ఎగ్జామ్స్ అయ్యేంత వరకు కూడా డిస్ట్రాక్ట్ అవ్వకుండా అంతే సీరియస్గా చదువుకోండి. ఫ్రాంక్లీ స్పీకింగ్, మేము ఇంత తక్కువ ఫీజుకి ఛార్జ్ చేస్తుంది కూడా దానికోసమేనండి. సో మీరు బెనిఫిషియరీ అవ్వాలి. సో సీఏ ఇంటర్ రిజల్ట్స్ వచ్చేంత వరకు మీరు పిచ్చిగా ఆ టైంని వేస్ట్ చేయకుండా, రిజల్ట్స్ కోసం వెయిట్ చేసే టైంని అనవసరమైన పనులకు వేస్ట్ చేయకుండా మీరు ప్రొడక్టివ్గా ఇన్వెస్ట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. సార్, మేము వర్చువల్ క్లాసెస్కి రాలేము డ్యూ టు ఎనీ రీజన్స్. అలాంటప్పుడు మాకున్న ఆప్షన్ ఏంటి? ఏదైతే మేము వర్చువల్ క్లాసెస్లో వీడియోస్ ప్లే చేస్తామని చెప్తున్నామో, సో ఈవెన్ స్ట్రాటజీ డాక్యుమెంట్ కానీ, సో ఎక్స్పెక్టెడ్ వెయిటేజ్ డాక్యుమెంట్ కానీ, అవన్నీ కూడా మీకు మా ఆన్లైన్ క్లాసెస్ యాప్లో ఉంటాయి. సో మాస్టర్ మైండ్స్కి ఆండ్రాయిడ్లో మాస్టర్ మైండ్స్ ఆన్లైన్ క్లాసెస్ యాప్ ఉంది, అది మీకు తెలుసు, అది ఇన్స్టాల్ చేసుకోండి. సో అదే మీకు యాపిల్ ఐప్యాడ్ ఆర్ యాపిల్ మొబైల్లో కావాలంటే కనుక క్లాస్ ప్లస్ అనే యాప్ ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆర్గనైజేషన్ కోడ్ వచ్చేటప్పటికి MZGUN ఎంటర్ చేస్తే యాపిల్లో కూడా మీ సర్వీసెస్ అన్నీ తీసుకోవచ్చు. సో ఇలా మీకు కోర్స్ అందుబాటులో ఉంటుందండి.
అంటే సిఎంఏ ఇంటర్ ఎక్స్క్లూజివ్ చాప్టర్స్ అందుబాటులో ఉంటుంది. సేమ్ వీడియోస్ మేము ప్లే చేసే వీడియోసే మీకు అక్కడ సేల్కి అందుబాటులో ఉంచుతాం. మీరు పర్చేస్ చేసుకుని వెంటనే వీడియోస్ వాచ్ చేయొచ్చు. సో అలానే మెటీరియల్స్ కూడా మీరు కోర్సు కొన్న వెంటనే మేము మెటీరియల్స్ మీకు కొరియర్ కూడా చేయడం జరుగుతుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఓల్డ్ సిలబస్కి న్యూ సిలబస్కి సపరేట్ కోర్సెస్ ఉంటాయి. ఐ మీన్ టు సే సిఎంఏ ఇంటర్ ఓల్డ్ సిలబస్ అండ్ న్యూ సిలబస్. సో ఫీజు వచ్చేటప్పటికి అప్రాక్సిమేట్లీ 4,000 to 6,000 ఉంటుందండి. మీరు అబ్జర్వ్ చేయండి, వర్చువల్ క్లాసెస్కి మేము ఇంతకంటే తక్కువ ఛార్జ్ చేస్తున్నాం. మరి వర్చువల్ క్లాసెస్ అంటే మేము వేసి క్లాస్ రూమ్స్ మెయింటైన్ చేయాలి, స్టాఫ్ని మెయింటైన్ చేయాలి. సో అదంతా కాస్ట్లీ అఫేర్ కదండి. ఇవాళ రెంట్ ఏమి తక్కువ అవ్వదు కదండి, స్టాఫ్ శాలరీస్ ఏం తక్కువ అవ్వవు కదండి. సో అవన్నీ కూడా మేము బేర్ చేయడానికి రెడీగా ఉన్నాం. కాకపోతే ఏంటంటే దానివల్ల మీరు త్వరగా సిఎంఏ ఇంటర్ కూడా క్వాలిఫై అవుతారు అలాంగ్ విత్ యువర్ సిఏ ఇంటర్. కాబట్టి ఈ ఫీజు అనేది కొంచెం టైం టు టైం చేంజ్ అవుతూ ఉంటుందండి. కొన్ని సందర్భాల్లో మేము లిమిటెడ్ టైం డిస్కౌంట్ ఆఫర్స్ కూడా ఇస్తూ ఉంటాం. మీరు అబ్జర్వ్ చేసి ఆ రోజు ఉన్న ఫీజు మీరు పర్చేస్ చేసుకోండి. సార్ మరి సిఎంఏ ఇంటర్ 2016 సిలబస్ అంటే ఓల్డ్ సిలబస్ స్టూడెంట్స్ పరిస్థితి ఏంటి? మీకు 2 ఆప్షన్స్ చెప్తానండి. ఒకటి, మన యాప్లో ఓల్డ్ స్టూడెంట్స్కి సపరేట్ కోర్స్ ఉంది, అది కొనుక్కోండి. రెండోది, మీరు ఈ వర్చువల్ క్లాసెస్కి రండి. సో మీరు గమనిస్తే సిఎంఏ ఇంటర్ ఓల్డ్ సిలబస్తో పోల్చుకుంటే న్యూ సిలబస్లో యాడ్ అయినటువంటి చాప్టర్స్ ఎక్కువ అండి, రిమూవ్ చేసిన చాప్టర్స్ తక్కువ ఉన్నాయి. అంటే మీరు ఈ న్యూ సిలబస్ స్టూడెంట్స్తో కనుక కూర్చొని క్లాసెస్ వింటే ఆల్మోస్ట్ మీకు ఓల్డ్ సిలబస్ కూడా కవర్ అయిపోతుంది. ఇంకేదైనా డిఫరెన్స్ ఆఫ్ సిలబస్ ఉంటే మీరు ఓన్గా ప్రిపేర్ అవ్వచ్చు. సో నేనైతే ఈ యాప్లో వీడియోస్ కొనుక్కోవడం ఇవన్నీ నేను రికమెండ్ చేయనండి. సో మీ చేతిలో వీడియోస్ ఉన్నప్పుడు మీరు ఎంత బాగా వాచ్ చేస్తారో మీకు కూడా తెలుసు. అదే వర్చువల్ క్లాసెస్ అయితే కనుక టైం టు టైం డిసిప్లిన్డ్గా వీడియోస్ ప్లే అవుతూ ఉంటాయి. ఆటోమేటిక్గా మీరు ఆ క్లాసెస్ సీరియస్గా వింటారు. మీరు ఆలోచించండి, మీరు ఇంట్లో ఉండి వీడియోస్ వాచ్ చేస్తూ రోజుకి 9 hours మీరు వాచ్ చేయగలరా? ఇంపాసిబుల్. అదే ఇక్కడ మీరు వాచ్ చేస్తారు, ఎందుకంటే ఒక ఫిక్స్డ్ టైం టేబుల్ ప్రకారం జరుగుద్ది కాబట్టి. సార్ మరి కొన్ని బ్రాంచెస్లో ఈ వర్చువల్ క్లాసెస్ ఫెసిలిటీ లేదు కదా, వాళ్ళు అక్కడ చదువుతున్న స్టూడెంట్స్ ఏం చేయాలి? యాప్లో మీకు అందుబాటులో ఉంది కదండి, మీరు పర్చేస్ చేసుకోండి. లేదా మీరు చక్కగా గుంటూరు వచ్చి మీరు వర్చువల్ క్లాసెస్ కూడా అటెండ్ అవ్వచ్చు. లేదా మీకున్న నియరెస్ట్ బ్రాంచ్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి మీరు అటెండ్ అవ్వచ్చు. చాలామందికి తెలియనటువంటి ఒక విషయం ఏంటంటే, మిగతా ఎవరైతే ఇలా వీడియోస్ సేల్ చేస్తారో వాళ్ళందరూ ప్యాసివ్గా షూటింగ్ రూమ్లో ఎదురుగా స్టూడెంట్స్ కూడా లేకుండా చేస్తారండి. సో చాలా డిఫరెన్స్ ఉంటుందండి. అంటే ఒక ఫ్యాకల్టీకి తెలుస్తుంది ఎదురుగా స్టూడెంట్స్ ఉన్నప్పుడు చెప్పడానికి, స్టూడెంట్స్ లేకుండా చెప్పడానికి. బట్ మేము అలా కాదండి, ఎదురుగా స్టూడెంట్స్ ఉండి క్లాస్ రూమ్స్లో రికార్డ్ చేస్తాం కాబట్టి ఆ క్వాలిటీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి. అది కూడా మేము హెచ్డి క్వాలిటీ వీడియో కంటెంట్ ఇస్తున్నాం, ఆడియో యాజ్ వెల్ యాజ్ వీడియో. సార్ 48th సెషన్ రెగ్యులర్ బ్యాచెస్ మ్యాండటరీగా ఉన్న అటెండ్ అవ్వాలి. మ్యాండటరీ ఏం లేదండి, ఇట్స్ ప్యూర్లీ రికమెండేటరీ. సార్ అసలు ఇదంతా ఎందుకు సార్, మేమే ఓన్గా ప్రిపేర్ అయిపోతాం సిఎంఏ ఇంటర్, ఆ రోజులు ఇప్పుడు లేవండి. సో దయచేసి అందరూ క్వాలిఫై అయిపోతారు అనేటువంటి రాంగ్ నోషన్లో ఉండకండి. ఒకసారి పాస్ పర్సంటేజ్ కూడా గమనించుకోండి సిఎంఏ ఇంటర్. సో ఒకప్పుడు ఇదే కోచింగ్ మేము 100 to 110 hours కంప్లీట్ చేసేవాళ్ళం. ఇప్పుడు అది 175 hours వరకు వెళ్ళిందండి. ఫ్రాంక్లీ స్పీకింగ్, ఇలా సిఏ ఇంటర్తో పోల్చుకుంటే సిఎంఏ ఇంటర్లో అదనంగా ఉన్న సిలబస్ ఆల్మోస్ట్ 225 hours ఉందండి. కాకపోతే ఒక 50 hours సిలబస్ మీరు ఇగ్నోర్ చేయొచ్చు, అంటే చాయిస్ తీసుకోవచ్చు. అవన్నీ మీకు స్ట్రాటజీ డాక్యుమెంట్లో మేము చెప్తాం. కాబట్టి కోచింగ్ అటెండ్ అయితేనే మీకు సిఎంఏ ఇంటర్లో పర్ఫార్మెన్స్ బాగుంటుంది. ఈ ఓన్ ప్రిపరేషన్లు, హోమ్ ప్రిపరేషన్లు ఇవేవి వర్కౌట్ అవ్వవు. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చారనుకోండి, ఖచ్చితంగా ఒక ర్యాంక్ తెచ్చుకునే ఛాన్స్ మీకు వస్తుంది. ఎందుకు గోల్డెన్ ఆపర్చునిటీ పోగొట్టుకుంటారు? సార్ ఇదంతా లేకుండా మేము ఇంట్లో కూర్చొని ప్రిపేర్ అయిపోతాం సార్, రికార్డెడ్ వీడియోస్ కొనేసుకుంటాం. నాకు ఎటువంటి అభ్యంతరం లేదండి, ఫ్రాంక్లీ స్పీకింగ్ నాకు ఇంకా ఎక్కువ మనీ వస్తాయి. కానీ ఇంట్లో ఉంటే మీరు ఎంత బాగా చదువుతారో మీకు చాలా బాగా తెలుసు. సో నిజంగానే ఇంట్లో ఉంటే బాగా చదువుకుంటాం అని అనుకుంటే పాండమిక్ అయిపోయిన తర్వాత ఎవరు ఫిజికల్గా అసలు కాలేజెస్కి రావక్కర్లేదు కదండి. అందరూ కూడా ఈ రికార్డెడ్ వీడియోస్ సేల్ చేస్తున్నారు కదా, హ్యాపీగా కొనుక్కొని ఇంట్లో వాచ్ చేయొచ్చు కదా. అది క్వాలిటీ ఉండదని మీకు కూడా తెలుసు, రికార్డెడ్ వీడియోస్ వర్కౌట్ అవ్వవని మీకు కూడా తెలుసు. రికార్డెడ్ వీడియోస్ అనేది కేవలం ఒక కాంప్లిమెంటరీనే కానీ ఫేస్ టు ఫేస్ క్లాసెస్కి అవి ఎప్పటికీ కూడా సబ్స్టిట్యూట్ కావు. కాబట్టి ఈ ఇంట్లో ఉండే ప్రిపరేషన్ అనేది ఆపండి. సో ఎటువంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా మీరు సిఏ ఇంటర్ ఎంత సీరియస్గా ప్రిపేర్ అయ్యారో అంతే సీరియస్గా మీరు సిఎంఏ ఇంటర్ ప్రిపేర్ అవ్వాలి. అప్పుడే మీరు క్వాలిఫై అవ్వడం కానీ ర్యాంక్ తెచ్చుకోవడం కానీ జరుగుతుంది. సో మీరు సిఏ ఇంటర్ 2 గ్రూపులు క్వాలిఫై అవ్వండి. దాని తర్వాత మీరు ఆర్టికల్షిప్ జాయిన్ అవ్వడానికి మీకు ఆల్మోస్ట్ 2.5 months యాంపుల్ టైం ఉంటుందండి, ఏమీ తొందర లేదు. అలానే మీరు వన్స్ ఆర్టికల్షిప్లో జాయిన్ అయిన తర్వాత కూడా
జనరల్గా ఫస్ట్ 2-3 మంత్స్ మీకు తక్కువ వరకే ఇస్తారండి. ఏదున్నా అప్పుడు ఎంజాయ్ చేయండి. ఇప్పుడు మాత్రం ఫస్ట్ మీ సీఎంఏ ఇంటర్కి ప్రయారిటీ ఇవ్వండి. సార్ అడ్మిషన్ తీసుకోవడానికి ప్రొసీజర్ ఏంటి? ఫస్ట్ మీరు అకౌంట్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళాలి, నోట్ జ్యూస్ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆఫ్టర్ దట్ కౌన్సిలింగ్ డిపార్ట్మెంట్కి వెళ్ళి ఆ నోట్ జ్యూస్ సర్టిఫికేట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎంక్వైరీ ఫామ్ ఫిల్ చేయాలి, మీకు న్యూ ఎంక్వైరీ ఫామ్ నెంబర్ ఇస్తారు. దాన్ని బేస్ చేసుకొని మీరు ఫీజు పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అడ్మిషన్ డిపార్ట్మెంట్కి వెళ్ళి సో మీకు ఐడి కార్డ్ ఇస్తారు అండ్ ఫీ పే చేసినటువంటి రిసిట్స్ చెక్ చేసుకుంటారు. దాని తర్వాత క్లాస్ రూమ్కి వచ్చి ఆ ఐడి కార్డ్ యాజ్ వెల్ యాజ్ ఫీజ్ మీరు చూపించాల్సి ఉంటుంది. సో దయచేసి ఎప్పుడూ కూడా మీరు మా క్యాషియర్కి తప్ప ఇంకెవరికి కూడా అమౌంట్ పే చేయొద్దండి. ఈవెన్ క్యాషియర్కి పే చేసినా కూడా రిసిట్ చెక్ చేసుకోండి అది వ్యాలిడా కాదా అని. సో వన్స్ క్యాషియర్కి ఇచ్చేస్తే నా డ్యూటీ అయిపోయింది అని మాత్రం అనుకోకండి. హాస్టల్ ఫెసిలిటీ మాకు ఏ బ్రాంచెస్లో ఉంది నోటీస్లో ఉంది చూసుకోండి. సార్ ఓల్డ్ మాస్టర్మెంట్స్ అండ్ నాన్ మాస్టర్మెంట్ స్టూడెంట్స్ కూడా హాస్టల్ ఉంటుందా? ఉంటుంది. సార్ నాన్ లోకల్ స్టూడెంట్స్ ఈ వర్చువల్ క్లాసెస్కి డే స్కాలర్గా అటెండ్ అవ్వచ్చా? ఈ క్వశ్చన్ మీనింగ్లెస్ అండి, ఎందుకంటే అది మీకు డిసడ్వాంటేజ్. మీరు అబ్జర్వ్ చేయండి, మాస్టర్మైండ్స్ మెయింటైన్డ్ హాస్టల్స్లో ఉన్నప్పుడు మీకు చాలా కన్సెషనల్ ఫీజు తీసుకుంటున్నాం కదా, అంటే అక్కడ మీకు బెనిఫిట్ వస్తుంది కదా. హాస్టల్ ఫీజు కూడా తగ్గించి తీసుకుంటున్నాం కదా. సో హ్యాపీగా మన మాస్టర్మైండ్స్ హాస్టల్ మెయింటైన్ హాస్టల్లో ఉండిపోండి, మీకు తక్కువ ఖర్చులోనే అయిపోతుంది. సార్ సేమ్ హాస్టల్లో కంటిన్యూ చేస్తారా? ఈ క్వశ్చన్ బ్రాంచెస్కి రిలవెంట్ కాదండి, ఒక్కొక్క బ్రాంచ్లో మనకు ఒక హాస్టలే ఉంటుంది. బట్ గుంటూరులో అయితే కనుక ఎస్ హాస్టల్స్ అయితే కొంత చేంజ్ చేస్తారు. అది మీకు అట్ ద టైమ్ ఆఫ్ జాయినింగ్ కమ్యూనికేట్ చేయడం జరుగుతుందండి. మీరు సెలెక్ట్ చేసుకున్నటువంటి హాస్టల్ క్యాంపస్ని బట్టి కొంత ఫీజు కూడా వేరీ అవుతుంది. ఒకవేళ సీఎంఏ ఇంటర్ పబ్లిక్ ఎగ్జామ్స్ కనుక పోస్ట్ పోన్ అయితే అప్పుడు మీకు అడిషనల్ డేస్కి కూడా మేము సర్వీసెస్ ఇస్తామండి. ఒక 1 వీక్ వరకు పోస్ట్ పోన్ అయితే మేము ఎటువంటి మెటీరియల్ ఫీజ్ ఏం ఛార్జ్ చేయము. బట్ అంతకంటే ఎక్కువ కనుక పోస్ట్ పోన్ అయితే ప్రపోర్షనెట్గా ఛార్జ్ చేస్తాం. బట్ అలా పోస్ట్ పోన్ అయ్యే ఛాన్సెస్ ఆల్మోస్ట్ నిల్ అండి. అలానే హాస్టల్ ఫీజు మాత్రం ఎన్ని రోజులు పోస్ట్ పోన్ అయితే అన్ని రోజులు ప్రపోర్షనెట్గా ఛార్జ్ చేయడం జరుగుతుంది. సో మరి ఈ బెనిఫిట్స్ అన్ని మేము ఎందుకు ఇస్తున్నాం అని ఎవరైనా అడిగితే ఆన్సర్ చాలా సింపుల్ అండి. మీరు సీఏ ఇంటర్తో పాటు సీఎంఏ ఇంటర్ కూడా త్వరగా క్వాలిఫై అవ్వాలి. సో మీరు ఎంత మంచిగా చదువుకొని మంచి పొజిషన్లోకి వెళ్తే సో మా ఆర్గనైజేషన్ కూడా దానివల్ల మంచి పేరు వస్తుంది. ఆ ఉద్దేశంతోనే ఆ చిన్న సెల్ఫిష్ మోటో అనుకోండి, మీరు ఏదైనా పెట్టుకోండి, దానికోసమే ఇదంతా చేస్తున్నాం, అంత కన్సెషనల్ ఫీజ్కి చేస్తున్నాం. కాబట్టి ఈ సర్వీస్ని అందరూ అవైల్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఆల్ ది బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్.